అందరూ ఓకే మేడం, నేను 1-2 minutes మాట్లాడి నేను అంటే నేను విజిటర్స్ చూస్తుంటాను. ఎందుకంటే వాళ్ళు కమ్మింగ్ అండ్ గోయింగ్ ఉంటుంది. మళ్ళీ రీజాయిన్ అయినప్పుడు మళ్ళీ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. సరే, గుడ్ ఈవినింగ్. కవి, గాయకుడు, కమ్యూనిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ గద్దర్ జన్మదినం. మామూలుగా ఇప్పుడు ఈ బర్త్డే సెలబ్రేట్ చేసే పద్ధతి కూడా మారిపోయింది. 31వ తారీఖు అంటే 30వ తారీఖు మధ్యరాత్రే చేస్తున్నారు. ఆ, మనం మాత్రం 30వ తారీఖు ఈవినింగే చేస్తున్నాము. తర్వాత ఆ అర్థంలో కానీ ఇంకా మామూలుగా కానీ రేపు ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది. దాని గురించి మల్లారెడ్డి చెప్తాడు. ఆ, మనము ఫోరం ఫర్ సోషల్ చేంజ్ తరఫున ఈ మీటింగ్ పెడుతున్నాము. అంటే కొంచెం మేడంకి కొద్దిగా తక్కువ ఐడియా ఉంటుంది, కానీ కొంతమందికి ఐడియా ఉంటుంది. మేడం, మేము హైదరాబాద్లో 80s చదువుకున్న వాళ్ళమందరం కలిసి ఫోరం ఫర్ సోషల్ చేంజ్ అని పెట్టుకున్నాము. ఎప్పుడు 2013లోనే పెట్టుకున్నాము. అప్పుడప్పుడప్పుడు ఏదో ఒకటి మనకు తోచి పాలస్తీనా మీద కానీ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ మీద అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నాము. అందరము ఏజ్డ్ పీపుల్, తర్వాత కొంతమంది రిటైర్డ్, రకరకాలుగా ఉన్నారు. దీంట్లో మన అల్లనారాయణ గారు అందరు కూడా ఉన్నారు. ఇది ఫోరం ఫర్ సోషల్ చేంజ్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇప్పుడు గద్దరుకి మాకు అంటే లేదా విప్లవ విద్యార్థులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ అర్థంతో మేము ఇవాళ ఆయన బర్త్డేని లాస్ట్ ఇయర్ ఆయన మొదటి వర్ధంతి కూడా జరిపినప్పుడు మన అల్లం రాజయ్య వీళ్ళందరూ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు మాత్రం ఈ బర్త్డే సందర్భంగా మనం గద్దర్ గురించి మనం కలుసుకుందాం. గద్దర్కి 77వ బర్త్డే ఇది. బతికుంటే చాలా విచిత్రాలే జరిగేవి. ఉమ్, సరే, లేకపోయినా ఆయన మెమరీ బర్త్డే అని కూడా అనుకోవచ్చు. 77th బర్త్డే దాన్ని జరుపుకుంటున్నాం. ఆయన 49లో పుట్టాడు, అలాగా 77 బర్త్డే అయింది తూప్రాన్లో. జేఎన్ఎం స్థాపకుడిగా బాగా పేరు పొందారు. హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డా, అయితే హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డ ఏప్రిల్ 6వ తారీఖునే బర్త్డేగా జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక సరే, ఇది మాత్రం ఒరిజినల్ బర్త్డే జరుపుతున్నారు. 23లో మొన్న చనిపోయారు. ఈ విషయం మీద మనందరం మాట్లాడదాం. ఫస్ట్ ఈ మీటింగ్కి అధ్యక్షత వహించవలసిందిగా సామ మల్లారెడ్డి గద్దర్ ఫౌండేషన్ తరఫున ఉన్నారు. ఆయన్ని పిలుస్తున్నాను. ఆయన మీరు తెలుసు కదా మల్లారెడ్డి, వసంత మేడం, తర్వాత విజయ్ కుమార్ సారు, తర్వాత వస్తే అల్లనారాయణ, లేకపోతే ఇంకెవరైనా కూడా మన గ్రూప్లోంచి పిలిచి మాట్లాడిద్దాం. అంతే. నువ్వు కూడా గద్దర్ ఫౌండేషన్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు. సూర్యం ఇంకా రాలేదు కాబట్టి. సూర్యకిరణ్ వచ్చినట్టున్నాడు. ఓకే. అదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సామ మల్లారెడ్డి, స్టేజ్ ఈజ్ యువర్స్. ఓకే. మల్లారెడ్డి, అన్మ్యూట్. వద్దులేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అన్మ్యూట్ చేసుకోలే. మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు, బట్ ఇట్స్ మ్యూట్. మాట్లాడ తనకు అర్థం కావడం లేదు. మొబైల్లోనే ఉన్నాడు. మొబైల్. ఓకే. ఒక్క నిమిషం ఆగు. మల్లారెడ్డి అన్మ్యూట్ చేసుకోవాలి. ఆ మైక్ సింబల్ మీద ప్రెస్ చేయమనండి. మైక్ సింబల్ మీద నొక్కాలి. ఆయన ఇప్పుడు కూడా ఇందాక కూడా మాట్లాడినట్టున్నాడు. మైక్ సింబల్ మీద నొక్కాలి. సరే, ఆయన తర్వాత జాయిన్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్. వెల్కమ్ టు దిస్ మీటింగ్. ప్లీజ్
హ్యావ్ యువర్ అడ్రస్. సమూర్తి మీరే చేయండి, అన్మ్యూట్ చేయండి మల్లారెడ్డి, మీరు చేయొచ్చు. చేయొచ్చు అంటారా? ఆ, చూస్తాను. మల్లారెడ్డి లెఫ్ట్ పోయి మైక్ ఉంటుంది, దాంట్లో చేయొచ్చు నువ్వు. ఆయన మాట్లాడాలి, ఎందుకంటే ఒక్క నిమిషం మేడం. మల్లారెడ్డి మల్లారెడ్డి వస్తున్నాడు. కావడం లేదు. ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సర్లేండి, మేడంని మాట్లాడిద్దాం, ఆయన వస్తాడు. మేడం మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నన్ను ఇవాళ పిలిచినందుకు, మాట్లాడమన్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పాలి. గద్దర్తో నాకున్న సంబంధం చాలా పాతది. ఎమర్జెన్సీ రోజుల నుంచి, ఎమర్జెన్సీ నుంచి మొన్నటి దాకా ఇట్స్ ఎ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది. గద్దర్కి ఒక మంచి గుణం ఉండేది. అందరూ విప్లవ కవులు అందరూ వచ్చేవి మా ఇంటికి. అందరూ మాట్లాడి కేసులు అవి గణబిరంతం చేసుకొని వెళ్ళేది. కానీ అందరు నాతో కలవాలని అనుకోలేదు. ఒక ఇద్దరు ముగ్గురే, వరవర్రావు, చరవండిరాజు, గద్దర్, వీళ్ళు తప్ప ఎవరు పెద్దగా నన్ను పట్టించుకోలేదు. వచ్చి వాళ్ళ పనులు చూసుకొని పోయేది. బట్ గద్దర్ ఎప్పుడు కూడా చాలా ప్రేమతోని, చాలా ఎఫెక్షన్తో మాట్లాడే ఆయన కాబట్టి అదొక స్పెషల్, ఒక లింక్ ఉంది. ఇంకోటి, ఆయన పర్ఫామ్ చేసినప్పుడు నిజాం కాలేజ్లు గ్రౌండ్స్లో కానీ ఇంకో చోటు కానీ ఆయన ఆ స్టేజ్ మీద గజ్జలు కట్టుకొని ఎక్కితే ఇంకా అది వేరే ప్రపంచమే. అది ఎట్లా అది ఆ మ్యాజిక్ ఆయన ఎట్లా చేయగలిగాడు అనేది చాలా, అంటే చాలా ఆశ్చర్యం కలగాలి. ఎందుకంటే చదవచ్చు, మనకందరికీ థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని అట్లనే ఒక లైఫ్తోని, ఎనర్జీతోని మన ముందు పెట్టి మనందరిని అట్లా లేపుకోపోయేటట్టు ఆ ఎనర్జీ గద్దర్కి చూసిన తర్వాత నేను ఎవరికి చూడలేదు అట్లా. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అది ఎంతకెంత ఆ పవర్ ఉందో ఆ మనిషికి. స్టేజ్ మీద ఎక్కితే గద్దర్ ఎంత పవర్ఫుల్ అయిపోతాడో, ఒక్కసారి 7 అడుగులు అయిపోతాడు. అది ఆడుతుంటే మనమంతా అట్లా నోరులు తెరిచి చూస్తుంటాం. మేడం మ్యూట్ అయింది మీ ఫోన్. ఇట్స్ ఓకే నౌ. ఇట్స్ ఓకే. ఓకే. సో ఆయన దిగి వచ్చి మాట్లాడితే మట్టుకు ఆ మనిషి అంత చేంజ్, ఎంత క్వైట్గా, ఎంత మోడెస్ట్గా, ఎంత అఫెక్షనేట్గా. నేను 75 నుంచి మొన్నటి దాకా ఆయనతో చాలా దగ్గర సంబంధం వచ్చినప్పుడంతా ఆయన ఉట్టి కణబిరంతో పని చేసుకొని వెళ్ళడం కాదు, నన్నొచ్చి దొరసాని అంటుండే. నాకు ఒకసారి కోపం వస్తుండే, ఏంటి దొరసాని అంటావు అని. కానీ దొరసాని భావనవా అని లోపల వచ్చి ఏదైనా తినేసి కూర్చొని మాట్లాడి 2 పాటలు పాడి నా మనమరాళ్లతోని ఆడి, అంత కనెక్షన్ అనేది, ఆ టెండర్నెస్ అనేది నేను చెప్పలేకపోతాను అది. కానీ దాని తర్వాత ఏమైందంటే, ఏదో ఒక అంథాలజీ కోసం మేము పోయమ్స్ కలెక్ట్ చేస్తుంటే గద్దర్ నన్ను, ఒక్క పోయం ఏదైనా నీకు ఇష్టమైంది ఒక పాట నాకు ఇచ్చేసే, ట్రాన్స్లేట్ చేసి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను దాంట్లో ఒకటి ఇచ్చేస్తే నేను ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తానంటే ఫైల్ తెచ్చి పడేశాడు మా ఇంట్లో. ఆ ఫైల్ నుంచి, అంటే ఉన్నాయి 100, దాంట్లో ఏది తీయాలి, ఏది ట్రాన్స్లేట్ చేయాలి చెప్పాలి కదా. ఆయన ఒకటి తీసుకో, లేకపోతే అది తీసుకో, ఈ 4 నుంచి ఏం లేదు, ఫైల్ పడేసి వెళ్ళిపోయాడు, నీ ఇష్టం అన్నాడు. నా ఫైల్ మొత్తం అయితే నేను చేయలేను, పోనీ ఆఖరికి 1-2 ఎన్నుకొని దాన్ని చేసుకున్నాను. మళ్ళీ ఆ ఫైల్ తీసుకెళ్ళడు, ఆ ఫైల్ ఇక్కడే ఉంది. నాకేమో అంత మేనుస్క్రిప్ట్, చేతితో రాత, ఆ ఫైల్ మన దగ్గర ఉంది, జాగ్రత్తగా ఉండాలని. తర్వాత అడిగాను, గద్దర్ ఏంటి నీ ఉద్దేశం అసలు,
ఇది నన్ను ట్రాన్స్లేట్ చేయాలని అనుకుంటున్నావా అంటే, అది చేసేరాదు, చేసేస్తే పోతా. ఆ మాట ముందు చెప్పలేదు నాతో అని. ఆ ఫైల్ నా దగ్గర పెట్టిపోతే ట్రాన్స్లేట్ చేసేస్తే పోతుంది కదా అన్నాడు. సో అది ట్రాన్స్లేట్ చేశాను, దాంట్లో నుంచి సెలెక్ట్ చేసి ఏదైతే ట్రాన్స్లేట్ వీలవుతుందో చేశాను, అది పెట్టాను. అది చాలా బాగా వచ్చింది. ఆ పుస్తకం కూడా బాగా రిసీవ్ అయింది. ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లేవు. ఇవి చూస్తే చాలామంది అది చూసి వాళ్ళ భాషల్లో చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఆ సేవ నేను గద్దరికి చేయగలిగానని నాకు చాలా గర్వం ఉంది. చాలా గర్వపడుతున్నాను, చాలా ఇది పడుతున్నాను. అది కాక నాకు గుర్తు రావడం ఏమంటే, ఆయనను పోలీస్ వాళ్ళు వచ్చి కాల్చినప్పుడు ముందు ఇక్కడ వచ్చారు కండవీరాన్ని, కానీ జనం అంతా ఆయన చుట్టుముట్టాడే వరకు వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు బస్సులో. ఇక్కడి నుంచి గద్దర్ ఇంటికి వెళ్తే గద్దర్ లేడి ఇంట్లో వెళ్ళిపోయాడు ఇంటి నుంచి. మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కాల్చి వెళ్ళిపోయారు. ఇది విని గాంధీ హాస్పిటల్ పరిగెత్తాను. పరిగెత్తే జనం ఇట్లా ఇదవుతుంది. బయట కాంపౌండ్లో ఇంత చోటు లేకుండా జనం ఇదవుతుంది. వాళ్ళు లోపల డాక్టర్లు చంపేస్తారో ఏమో అని వాళ్ళకి భయం. డాక్టర్లు అంతా గవర్నమెంట్ వాళ్ళే కదా, అందుకని లోపల ఏం చేస్తారు ఏమో అని. తర్వాత నన్ను మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్తే మీరు చూస్తారు అంటే వాళ్ళందరిని వదలను, నన్ను వదిలితే లోపల వెళ్ళాను. ఆ డాక్టర్లు నాతో ఏమన్నానంటే, ఈయనను తీసుకెళ్ళి ఒక్కటి నిమ్స్లో వెళ్తేనే ఈయన బతుకుతాడు, ఇక్కడ మేమేం చేయలేమన్నారు. ఈ బయట గుంపేమో ఆయనను జరగనివ్వదు, అక్కడి నుంచి తీసుకెళ్ళి కాల్ చేస్తారని భయం వీళ్ళకు. అప్పుడు నేను వెళ్ళి అరిచి పెద్ద గొడవ పెట్టి వాళ్ళను ఆయన బతకాలా చావాలా అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ అంబులెన్స్లో వేసి, అంబులెన్స్ మీరు వెళ్ళండి అంటే నన్ను వాళ్ళు ఎక్కనిస్తారు ఆయనతో. కానీ కారులో అంబులెన్స్ వెనుకనే పోయి మళ్ళీ నిమ్స్లో ఇంకా కథ అయింది, ఆపరేషన్ అయింది, ఒక బుల్లెట్ మిగిలిపోయింది, 2 ఉన్నాయి. కానీ అంతా ఆ నొప్పితోని ఆ బాధతోని ఆయన కొంత కూడా వెనకబడలే. అంటే దట్ ఆయనలో గద్దర్లో చూస్తుంటే ఒక సింప్లిసిటీ ఒకటి, చాలా సింపుల్గా ఉండేది ఒక పక్క, కానీ ఇంకో పక్క ఒక గర్వం అనేది. అంటే నువ్వు దేనికోసం పనిచేస్తున్నావు, దీనికోసం పనిచేస్తున్నావు, ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావు, దాని గురించి ఉన్న గర్వము, ఈ సింప్లిసిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అంటే నేను అన్న ఇది లేకుండా ఉండడం అనేది నాకు చాలా ఇదిగా అనిపించేది. దాని తర్వాత కూడా ఎప్పుడు వచ్చినా ఏదైనా పని ఉంటే కండబీరాన్ దగ్గర వచ్చేది, వస్తే నన్ను కలవకుండా పోయేది కాదు. కొన్నిసార్లు నన్నే కలవడానికి వచ్చాడు. మళ్ళీ ఇది ట్రాన్స్లేషన్ కండబీరాన్ పోయిన తర్వాత జరిగింది కాబట్టి వచ్చి నన్ను కలిసేది, కూర్చొని చెప్పేది, నువ్వేదో ఒకటి చేసుకోరాదా, నన్ను ఎందుకు అడుగుతావు అంటాడు. నేను అట్లా చేసుకుంటాను నువ్వు చెప్పకపోతే అని. కానీ గద్దర్ని ట్రాన్స్లేట్ వినడం చాలా సుఖం. వింటే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. వినడం చాలా సుఖం, అనుభవించడం చాలా సుఖం. దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఎంత కష్టం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ రిథమ్, ఇది ఇంగ్లీష్లో పట్టి దాన్ని నిలబెట్టడం అనేది సాధారణం కాదు. అది చాలా కష్టపడ్డాను అది చేయడానికి. సంతోషం కూడా పడుతున్నాను, గర్వ కూడా పడుతున్నాను. బాగా చేయగలిగాను. బాగా చేయగలిగితే ఆ పుస్తకం వచ్చింది. పుస్తకం రావడంతో, ఏమంటే ఇంగ్లీషులో రావడంతో వేరే భాషల వాళ్ళందరూ కూడా దాన్ని చదవగలుగుతారు. చేతనైన వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు. తెలుగు నుంచి ఎంత చేస్తారు, అది ఇంగ్లీష్లో ఉంటే కొంత ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, చదివి అనుభవించవచ్చు అని. అది ఏదో ఒకటి నేను చిన్నగా గద్దరికి చేసిన సేవ అని అనుకుంటాను. అది ఇంకోటి, ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎట్లా పుట్టి పెరిగాడు, మహారాష్ట్రకి ఎట్లా వెళ్ళాడు, ఆ రావు అని పేరు పెట్టడం వాళ్ళ నాయన, అందరికీ రావు ఉంది అక్కడ, అందరు రావు పెడితే ఈయన రాగానే ఆ రావు తీసి పారేయడం, మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్లో పోవడము, ఆ హాస్టల్ పిల్లల కష్టాల గురించి పాటలు పాడడము, మళ్ళీ అది నడవక్క ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళి మూసండ్రే మార్కెట్లో పని చేసుకొని వచ్చి బతకడము, కష్టాలు బాగుపడ్డాడు. కానీ దాని గురించి అంత చాలా లైట్గా ఈజీగా చెప్తూ పోతాడు. అది నాకు, అంటే ఆ వ్యక్తి అంత దగ్గర సంబంధం ఉండడము, అంత ప్రేమతో ఉండడము, అంత నా మీద అంత
ఒక గౌరవం కానీ ఒక ఇది కానీ ఎఫెక్షన్ కానీ ఉండడం అనేది నాకు చాలా అదృష్టం అనుకుంటా. అంటే ఒకటి కన్నబిరాన్ భార్యగా ఉండి నాకు చాలా అదృష్టమే. ఎక్కడెక్కడి వాళ్ళు దేశం మొత్తం వాళ్ళను చాలా మందిని కలిశాను, చాలా మందితో మాట్లాడాను, చాలా చోట్ల వెళ్ళాను. కానీ గద్దర్ది దట్ వాజ్ సంథింగ్ వెరీ స్పెషల్. అది ఆ పుస్తకం చేయడం, ఆయన పాటలు వినడం, ఆయన చూడడము, ఆయన అట్లా కాల్చి పడేస్తే అక్కడ వెనక వెళ్ళి ఆ హాస్పిటల్లో పడి ఉండేవాళ్ళం. నిమ్స్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ బయటకు వచ్చి ఉండేవాళ్ళము. వాళ్ళు డాక్టర్లు ఏం చెప్తారు, ఏ నిమిషం ఏమంటారో అని. అదంతా తట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కొంచెం ఏదో ఒక అర్థం అంటే మనకు కూడా మన పార్టీలతోని కానీ మన పాలిటిక్స్తోని కానీ ఇబ్బందులు వస్తుంటాయి. మనం ఒక లైన్ అంటే గదర్ ఒక్క లైన్లో వెళ్ళేవాడు కాదు. ఏదన్నా ఇటు అటు అయితే ఏదో ఇష్యూస్ వచ్చేవి, ప్రశ్నలు వచ్చేవి. దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఆయన మేనేజ్ చేసినట్టు నేను ఎవరు చూడలేదు. అది ఎంత ఉన్నా, మనం ఎంత తప్పు చెప్పాలనుకున్నా, ఎంత తీసేయాలనుకున్నా కానీ ఆయనకున్న ఆ జీనియస్ మట్టుకు మళ్ళీ నేను తొందరగా మనం చూడమనుకుంటా. చాలామంది అన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా పాడేవాళ్ళు, చాలామంది ఉన్నారు అని. కానీ నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. ఆయన పాడినప్పుడు, ఆడినప్పుడు అది ఎట్లా ఒళ్ళంతా ఎట్లా ఇదైపోయేదో, ఎట్లా మారిపోయే వాళ్ళమో. ఇంకా ఆయన తీసే సమస్యలు ప్రతిదీ, తిండి, గుడ్డ, నీళ్ళు, పిల్లలు, చావు, ఆయన ప్రతి దాని గురించి మాట్లాడినప్పుడు ఎంత నిజము, ఎంత బాగా మాట్లాడాడనేది నేను కూడా రాస్తాను, నేను చదువుతాను, చాలా చదివాను, చాలా రాస్తాను, చేస్తాను. కానీ అంత డెప్త్తోని అంటే అంత సునాయాసంగా బట్ అంత డెప్త్తోని రాయగలిగిన వాళ్ళని నేను చూడలేదు. ఆయన పోయినప్పుడు నాకు చాలా దుఃఖం. కానీ నా ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, అప్పుడు బాగాలేదు. అయినా ఎట్లనో పరిణమయం దాకా వెళ్ళి అది కూర్చోలేకపోయాను. ఊరికి కొంచెం ఎక్కి ఒకసారి మొహం చూసి వచ్చానంటే నాకు మళ్ళీ తర్వాత కళ్ళు పడకుండా ఉండాలి అని. అంత తప్పని నేను పెద్దగా చేయగలలేదు. కానీ నేను అనుకుంటాను, నా జీవితంలో చాలా పనులు చేశాను, చాలా మందిని కలిశాను, చాలా ట్రాన్స్లేషన్స్ చేశాను, చాలా రాతలు రాశాను. కానీ గద్దర్తో ఏదైతే, ఇంకా విప్లవకారులతో చాలా మందితో చాలా సంబంధాలు ఉండేవి, అందరితో ఉండేది. కానీ గద్దర్తో ఉండేది ఒక చాలా స్పెషల్ సంబంధం. అది మనకిక్కడ తెలంగాణలో, ఈ తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగి ఇక్కడున్న వాళ్ళ కష్టాల గురించి మాట్లాడగలిగిన వాడు గద్దర్. అది మనం చాలా గర్వపడవలసింది. చాలా ఆయనను మళ్ళీ మళ్ళీ చెప్పుకొని ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చే తరాలకంతా కూడా ఆయన చెప్పింది ఏంటో కొంచెం అర్థమయ్యేటట్టు, అది దీని విలువ ఏంటి అని తెలిసేటట్టు మనం దాన్ని కాపాడి పెట్టుకోవడం అనేది నేను అనుకుంటా మన రెస్పాన్సిబిలిటీ. చాలా ఇంకేమైనా యా మాట్లాడండి మేడం, పర్లేదు, టైం ఉంది ఇంకా. ఏదో రెండు పద్యాలు నేను అయింది ఇది చేసింది, నేను చదువుతాను ఇంగ్లీష్లో. ఓకే. సో దాట్ యూ కెన్, ఇది మీకు తెలుగులో ఇమీడియట్గా ఇది అవుతుంది. స్లేవ్ లైఫ్. I am your slave, I am your slave, Lord. How long will you live like this, Malanna? Why don't you strike back, Madiganna? He calls your sister and mother slut and bitch. Why do you shrink, Madiganna? Rise like a lion, Malanna. In broad daylight, when they shoot your people like birds in the sky, shoot back, explode, devour them. Why do you shed tears, Malanna? Rise like a sword, Madiganna. When they surround your huts,
firing bullets into your heart, and trample on babes and old alike, dragging them out brutally, cutting them down ruthlessly. Why do you weep loudly, Madiganna? Rise like a spear, Malanna. When he comes for votes, he makes false promises. He sits on your stone bench, fondly calling you elder brother, younger brother. He asks for a glass of water, which he gargles and spits out. He won with your votes, Malanna, and showed you empty hands, Madiganna. When disgusted Malas and Madigas become Muslims, in Tamil Nadu, the Shankaracharya was shocked, and he went crooked and twisted with rage, and all of Hindu society chanted Vande Mataram. You can bend a slave by putting a rock on his back. You can stamp him down. His back may be bent, but his heart will not submit. He will keep seeking the right moment to straighten his back, to set down the stone. I am your slave. I am your slave. I am your Gulam Dora. How much longer will you live like this, Madiganna? When will you strike back, Malanna? Thank you. Great, madam. Even the people who know little English, we could understand what you translated. Thank you very much. Congrats. Thank you for this opportunity. I'm very happy. Now, be with us anytime because you are speaking in many meetings earlier. We'll see. And now, మల్లారెడ్డి ఇందాక జాయిన్ కాలేకపోయావు, ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. మీరు గద్దర్ ఫౌండేషన్ తరఫున మాట్లాడండి. సరే, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఇలాగ నాకు ఈ సెల్ ఫోన్ పని విధానం పైన అంత స్కిల్ లేదు, అందుకని దాన్ని ఏదో అన్మ్యూట్ చేయడంలో నాకు ఇంత ఇబ్బంది అయింది. మళ్ళీ బయటకు పోయి మళ్ళీ ఓకే. నేను ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ కి సంబంధించి 2 మాటలలో చాలా మంది చాలా రకాలుగా గద్దర్ గురించి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. నిజానికి గద్దర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యము, దాని పని విధానము, పరిమితుల గురించి అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. లేదా మీ కార్యక్రమం ఏంటిది, మీ విజన్ ఏంటిది, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతుంటారు. సంక్షిప్తంగా నేను మేము అనుకునేది, ఫౌండేషన్ అనుకునేది చెప్తున్నాము. గద్దర్ను ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ సామాజిక నేపథ్యాల నుంచి గద్దరు తను రాసి పాడిన పాటల నేపథ్యంలో నుంచి గద్దర్ను ఓన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో నుంచి గద్దర్ను తమవాడిగా అనుకుంటున్నారు, తమవాడిగా గౌరవిస్తున్నారు. అతన్ని ఒక అనుచరులుగా, అనుయాయులుగా, అభిమానులుగా చెప్పుకుంటున్నారు. అట్లా అన్ని సెక్షన్ల ప్రజలు తమవాడిగా అనుకుంటున్న క్రమంలోంచి అనేక ఎవరికి వారు తమదైన పరిమితుల్లో నుంచి గద్దర్ను చెప్పడము, గద్దరు ఇదే అని చెప్పడము, గద్దరు ఇది ఫలానా, గద్దరు ఫలానా అని చెప్పడానికి పోటీ పడే ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నుంచి గద్దర్ ఫౌండేషన్ ని ఏమి ఫీల్ అవుతున్నది అంటే, గద్దరు మొత్తము సమస్త పీడిత ప్రజల పక్షపాతి. గద్దరు ఒక సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో నుంచి ఒక సాంస్కృతిక సేనాని. సార్ ఎక్కడ మాట వస్తుంది, ఆ క్రమంలో నుంచి గద్దరు అందరివాడు. గద్దరు తన జీవితంలో గత 5 దశాబ్దాల మొత్తం జీవితాచరణలో, ఆయన విప్లవాచరణలో 40 సంవత్సరాలు ప్రధానంగా ఏ ప్రజల కోసం అయితే ఆడి పాడిండో అదే అతని జీవితం యొక్క ఆచరణ. ఆ జీవితాచరణలోంచే గద్దరుకును ఈరోజు అందరూ ఓన్ చేసుకుంటున్నది ఆ అర్థంలో నుంచే, ఆ ఆచరణలో నుంచే, ఆ సాహిత్యంలో నుంచే, ఆ కళా ప్రదర్శనలోంచే. కాబట్టి గద్దరు తన జీవితాంతము ఏ విలువల కోసమైతే, ఏ ఆత్మగౌరవం కోసమైతే, ఏ పీడిత ప్రజల పక్షపాతిగా రాసి ఆడి పాడిండో
ఆ విలువలను ఎత్తిపట్టడమే గద్దర్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. ఆ వెలుగులో గద్దర్ సమస్త సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఇప్పటిదాకా 18 సంపుటాలు డిటిపి చేసి టైప్ చేసి రెడీగా ఉన్నాయి. అవి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, వనరులను బట్టి ఒక్కొక్క పుస్తకాలు ప్రింట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. రేపొక 2 పుస్తకాలు ఆవిష్కరించుకుంటున్నాం. గత వర్ధంతి సభ నాడు ఒక 2 పుస్తకాలు ఆవిష్కరించుకున్నాం. ఇంకొక 14 సంపుటాలు ఉంటాయి. ఇంకా కొన్ని వేల రాత ప్రతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చదివి వర్గీకరించుకొని, సబ్జెక్టు వారీగా వర్గీకరించుకొని ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దానికోసం గద్దర్ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఆ క్రమంలో ఒక గద్దర్ తోటి 81, 82 నుంచి అతన్ని చూసిన వాడిగా, కలిసిన వాడిగా గద్దర్ ఫౌండేషన్లో ఉండడం ఒక గర్వంగానే భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. నెక్స్ట్ ఎవరు? మీరు సామూర్తి గారు, మీరు తీసుకొని కొనసాగించండి. ఓకే, థ్యాంక్ యూ మల్లారెడ్డి. ఇప్పుడు సరే, మల్లారెడ్డి గద్దర్ ఫౌండేషన్ గురించి చెప్పిన మన సూర్యం వచ్చాడు. సూర్యం, మీరు మాట్లాడాల్సిందే కోరుతున్నాం రేపు మీటింగ్ గురించి. కానీ సూర్యం ఇప్పుడు కనిపించే ఉన్నారా? సూర్యం ఉన్నారు కానీ అన్మ్యూట్ అయ్యి. అందరికి ఓకే, వెల్కమ్. అందరికి నమస్కారం. సామమూర్తి అంకులు ఎఫ్ఎస్సి పెట్టిన జయంతి సందర్భంగా మల్లారెడ్డి అన్న ఫౌండేషన్ గురించి, మా లక్ష్యాల గురించి వివరించారు. ముఖ్యంగా నాన్న అనేక సంవత్సరాలు ప్రజలతో తిరుగుతూ ప్రజా సమస్యలపైన సామాజికంగా కానీ, అట్లాగే తెలంగాణ ఉద్యమం, ఆ నేపథ్యం మొత్తం కూడా ప్రజల దగ్గరనే ఉండే. దాని ఒక 10-12 సంవత్సరాలుగా మేము దాన్ని సమకూర్చుతూ వస్తూ ఉన్నాం. ఆ సమకూర్చిన తర్వాత చాలా వరకు బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు నాన్నతో పాటు అనేక పాటలన్నీ కూడా ట్రాన్స్లేట్ అయ్యి ప్రజలలో ఉన్నాయి. ఒక క్రమంలో మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ ఒక సందర్భంలో కలిసినప్పుడు వారు అడిగారు, మీ లిటరేచర్ అంతా ఇంగ్లీష్లో ఉందా అని. అప్పుడు నాన్న రిటర్న్ వచ్చిన తర్వాత వసంత కన్నబీరామ్ మేడం దగ్గరికి వెళ్ళి ఇవి ఇచ్చి, ఇవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని చెప్పి మేడంతో కూర్చొని మాట్లాడి అవి చేయడం జరిగింది. ఇప్పుడు గదర్ ఫౌండేషన్ ఏం చేయబోతుంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా నిలబెట్టాలనుకుంటున్నారు అనే దాంట్లో అనేక కోణాల నుంచి చర్చ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను, ఒక డిపిఆర్ను సబ్మిట్ చేశాం. ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు. ఈ సాహిత్యం నాన్నని ప్రజలకు ఎప్పటికీ తాను లైవ్లీ పర్సన్గా ఉండడానికి ఎంతో చైతన్యం, అనేక దశాబ్దాలుగా తీసుకొస్తున్న మార్పుల అనుగుణంగా తీసుకొచ్చిన ఈ సాహిత్యము, ఆయనతో కలిసి పనిచేసిన అనేక మంది కవులు, కళాకారులు, రచయితల కోసం మాకు కొంత స్థలం కావాలి. అక్కడ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఒకటి మేము స్థాపిస్తాము అని చెప్పి మేము ప్రతిపాదించాము. వర్ధంతి రోజు వాళ్ళు ఆ ప్రతిపాదనని స్వీకరిస్తూ ఒక ప్రకటన చేశారు, నెక్లెస్ రోడ్లో 1 ఎకరా భూమి ఇస్తాము అని. అట్లాగే మేము ఫండ్స్ కూడా అడిగాం. ఎందుకు అంటున్నాను సార్, ఇవన్నీ కూడా ఒక అధ్యయనం చేయడానికి కేవలం నాతో పాటే కాదు, నాతో పాటు అనేక మంది కలిసి పనిచేసి వీళ్ళందరికీ కూడా ఒక సెంటర్కి తీసుకొచ్చి దాంట్లో భద్రపరిచి
తద్వారా మళ్ళీ తిరిగి ప్రజలకు అందించడమే మా ప్రధానమైన లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. ఇది ముఖ్యమైన అంశం. ఈ జయంతి రేపు 77వ జయంతి రవీంద్ర భారతిలో ఫౌండేషన్ తరఫున మనం ఉదయం 11 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. పొలిటికల్ సెషన్ వాళ్ళు ఈవినింగ్ 6 o'clock నుంచి రాజకీయమైన సెషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే అఫీషియల్ ప్రోటోకాల్ గవర్నమెంట్ తరఫున వస్తూ ఉన్నారు. మేము నానా ఈ ఫౌండేషన్ని అందరి అంటే అశేషమైన ప్రజలు నాన్నతో ఒక సుదీర్ఘ కాలంగా పనిచేసి తన భావాల్ని తన జ్ఞాపకాల్ని ఉంచుకొని ఆ ప్రేమని ఇంకా అంటే ఎక్కడో ఒక వేదిక పైన చెప్పాలని అనుకుంటున్నారు. అంటే మన వాళ్ళు చాలా వరకు ఎక్కడో ఒక దగ్గర మేము పంచుకోలేము రాష్ట్ర ప్రభుత్వంతో అంటున్నారు. దానికి కూడా మేము సపరేట్గా మీటింగ్స్ పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా మేము అక్కడక్కడ పెడుతున్నాము. నా ఫౌండేషన్ తరఫు నుంచి తనయుడుగా కూడా నేను ఎఫ్ఎస్సి మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు నాన్నతో కలిసి పనిచేశారు. మేము ఈ ఫౌండేషన్ తరఫున పెట్టే ప్రతి మీటింగ్ నుంచి మన సభ్యులందరూ వచ్చి మీరు మాట్లాడడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్లో అసలు కొత్త మార్పుని ఒడవని ఎట్లా తీసుకురావాలి అనేది మీరు చెప్పగలుగుతారు. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్ ఫర్ రికార్డింగ్ హిస్ లైఫ్ జర్నీ. అండ్ నాతో పాటు ఇంకా కవులు ఉన్నారు. అది కూడా మన విప్లవ భావాలు కలిగిన వాళ్ళు మాట్లాడి వాళ్ళు చెప్పగలిగితే ఆ దృశ్యమాలిక అనేది బాగా వస్తుంది అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఇంతవరకు చెప్పగలను. రేపు జరగబోయే రవీంద్ర భారతిలో మీరు కూడా పాల్గొనాలి. మీరు అందరూ కూడా ఫౌండేషన్కు తోడుగా ఉంటే దిస్ విల్ అంటే మీరు ఒక దశలో కోరుకున్న ఒక ఆశయం ఏదైతుందో అంటే మనం అందరం కలిసి ఇట్లా పనిచేయాలి, ఇటువైపు తీసుకెళ్ళాలి భారత సమాజాన్ని అని ఆ మెసేజ్ని మనం ఫౌండేషన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వండి. మీ జ్ఞాపకాలని అనుభవాల్ని ప్రజలకు చెప్పండి. సో దట్ వి విల్ ట్రావెల్ టుగెదర్ అనేది నా ప్రపోజల్. మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన సామూర్తి అంకుల్కి థ్యాంక్ యూ అంకుల్. రేపు 77వ జయంతి రవీంద్ర భారతిలో పెద్దర్ ఫౌండేషన్ తరఫున మనం ఉదయమే స్టార్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 6 వరకు ఆ స్పేస్ ఇస్ ఫర్ గదర్ ఫౌండేషన్. సో దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా మీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సూర్యం. తప్పనిసరిగా గద్దర్ ఫౌండేషన్ వేరు కాదు, గద్దర్ మాకు ఎంత దగ్గరో, అందుకే ఈ మాత్రం మేము తలుచుకుంటున్నాము బర్త్డేని హ్యాపీగా. ఎందుకంటే బతికుంటే 77 ఏళ్ళు అయి ఉండేది. చాలా రాజకీయ పరిణామాలు కూడా జరిగి ఉండేవి అని చెప్పాను నేను మొదట్లో. సరే ఇప్పుడు లేడు, మనం ఉన్నాం, మనం ఏం చేయగలిగింది మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ విజయ్ కుమార్ గారిని, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎయిమ్స్ రాయపూర్, గద్దర్తో రాడికల్ విద్యార్థిగా ఆయన కూడా ఆర్ఎస్యు సెక్రటరీగా ఉన్నాడు. తర్వాత పార్టీలో కూడా ఉన్నారు. ఆయనకు కూడా అనుబంధం ఉంది. ఈ మధ్యలో కూడా చాలాసార్లు కలిశారు. అందుకని ఆయన తన అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ విజయ్ కుమార్. గుడ్ ఈవినింగ్, వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సామమూర్తి గద్దర్ మీటింగ్ పెడదాం మాట్లాడమంటే నేను వాస్తవంగా ఇది ఓయూలో కానీ సుందరయ్య కళా కేంద్రంలో కానీ జరుపుతారేమో అనుకున్నాను. కానీ అట్లా కాకుండా జూమ్ మీటింగ్ పెట్టాడు. సరే, ఈ జూమ్ మీటింగ్లో మాట్లాడటంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఫిక్స్డ్ పర్సనాలిటీస్, వీళ్ళెవరు మారేవాళ్ళు కారు. అయితే ఆలోచనలో పడితే చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించగలిగిన వాళ్ళే, కానీ ఆలోచనలో పడటమే కష్టం. చాలా ఫిక్స్డ్ అభిప్రాయాలతో ఉండేవాళ్ళు. అట్లా కాకుండా
పబ్లిక్ ప్రోగ్రామ్గా జరిగి ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను. సరే, పెట్టిన దానికి నా వంతు నేను చేయటానికి నేను మాట్లాడతాను. అందుకని ఇక్కడ శ్రోతలు వాళ్ళ కంపోజిషన్ రీత్యా నేను గద్దర్ గురించి, గద్దర్ సాహిత్యాన్ని గురించి ఎక్కువ చెప్పబోవట్లేదు, ఎందుకంటే ఇవి అందరికీ తెలిసిన విషయాలు అవి. గద్దర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, గద్దర్ మీద వచ్చిన రకరకాల వాద వివాదాల నేపథ్యంలో ఎట్లా గద్దర్ని అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకుంటే మనకి లాభం, అంటే మనం నమ్ముతున్నటువంటి ఆశయానికి, ఆదర్శానికి లాభం అనే దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. బండి సంజయ్ ఏం మాట్లాడాడో మీరు అందరూ విన్నారు. అయితే అవే మాటలు కాకపోయినప్పటికీ బండి సంజయ్ ఎట్లయితే గద్దర్ని తోలనాడుతూ మాట్లాడాడో మరొక కోణం నుంచి అట్లాగే తోలనాడుతూ మాట్లాడే వాళ్ళు దురదృష్టవశాత్తు మనలో కూడా ఉన్నారు. సరే, దాని కన్నా ముందు గద్దర్తో మాకున్న అసోసియేషన్, నేను 15 ఏళ్ల వయసులో, అంటే 50 సంవత్సరాల క్రితం నుంచి నాకు గద్దర్తో చాలా అసోసియేషన్ ఉంది. చాలా వేదికలు నేను గద్దర్తో పంచుకున్నాను. ఈ మధ్య కాలంలో గద్దర్ చనిపోవటానికి ఒక 3 నెలల ముందు అనుకుంటాను, మేము గద్దర్ని అమలాపురంలో కలిసాం. అక్కడ తిరుమావళవన్ అనే ఒక దళిత నాయకుడు ఉన్నాడు. ఆయన మీటింగ్కి గద్దరు వచ్చాడు. వచ్చిన సందర్భంగా మేము వెళ్ళి ఆయన కలిసాం. అసలు ఎందుకు కలిసాము అంటే, మేము ఆ కాలంలో ఒక పెద్ద ప్రయత్నం చేశాం. పాత మిత్రులందరినీ మళ్ళీ కలిసి మళ్ళీ వాళ్ళని ఆలోచింపజేయాలి. ఎందుకంటే ఉద్యమంలో అనేక ధోరణులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. వాటి నుంచి, ఆ నిరాశ నిస్పృహల నుంచి మళ్ళీ వీళ్ళందరినీ కదపాలనే ఒక ప్రయత్నం చేశాం. అయితే ఎవరిని కదపాలి, ఎవరిని కాదు అని అంటే, దాదాపుగా అందరినీ కలిసే ప్రయత్నం చేశాం. ఏదో చాలా కొద్ది మంది ఇప్పటికే పూర్తిగా పడైపోయారనో, అసలు పూర్తిగా పోలీస్ స్టేషన్లోనే బ్రతుకుతున్నారు, లేకపోతే పూర్తిగా దురలవాట్లతో తాగి రోడ్ల మీద పడిపోతున్నారు, అట్లాంటి కొద్ది మందిని మినహాయించి మిగతా ఎన్ని వాద వివాదాలు ఉన్నా ఒక్కొక్కళ్ళ వ్యక్తుల మీద వాళ్ళందరినీ కలిపి గతం గుర్తు చేసి మాట్లాడదామనే ప్రయత్నం మేము చేసి ఉన్నాం. అట్లాగే ఆ ప్రయత్నంలోనే మేము తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణలో లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా మేము ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చాం. గద్దర్తో సహా చాలామందితో మేము ఈ విషయం మాట్లాడాం. అయితే మా ప్రతిపాదనని చాలామంది అంగీకరించారు, కానీ ఏ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి నేను పోటీ చేస్తాననే వాళ్ళు మాకు కనపడాల. మేమేమో ఆంధ్ర వాళ్ళం అయిపోయాం. ఈ తెలంగాణలో డైరెక్ట్గా వచ్చి పోటీ చేయటం సాధ్యపడినటువంటి విషయం కూడా కావటం వల్ల మేము ఆ పని చేయకుండా వీళ్ళనే ప్రోత్సహించడానికి చాలా ప్రయత్నం చేశాం. నిజానికి ఆ తెలంగాణ లెఫ్ట్ ఫ్రంట్ కనుక జరిగి ఉంటే బహుశా భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం రివైవ్ అయ్యి ఉండేదేమో. సరే, అది అట్లా ఉంచి ఆ ప్రయత్నంలో భాగంగానే కమ్రేడ్ గద్దర్ని కలవటానికి అమలాపురం వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మా మనసులో ఒక డౌట్ ఉంది, మనం చెప్పేది గద్దర్ వింటాడా అని. ఎందుకంటే గద్దర్ చిన్నపిల్లవాడు కాదు కదా, చాలా పెద్దవాడు, చాలా సొంత అభిప్రాయాలు ఉన్నవాడు, అంత తేలిక కాదు. అసలు తనేం ఆలోచిస్తున్నాడు ఏంటి మధ్యకాలంలో చాలా మేము విని ఉన్నాం, చాలా ఎక్కువ మాటలు నెగటివ్గా విని ఉన్నాం గద్దర్ని గురించి. ఆ బ్యాక్గ్రౌండ్లో వింటాడా అని అనుకుంటూ, సరే వినకపోయినా మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి అని చెప్పి వెళ్ళాం. తిరిగి వచ్చేటప్పుడు మేము కామెంట్ చేసుకున్నాం, గద్దర్ వింటాడు, ఆలోచిస్తాడు అని. అయితే గద్దర్తో మాకు ఆ సమావేశంలో కొన్ని విభేదాలు రాకపోలేదు. వచ్చినప్పటికీ కూడా ఓపికగా మాట్లాడి గద్దర్ని వినోవర్ చేసుకునే అవకాశం ఉందని మేము అనుకున్నాం. తిరుమావళవన్ని కలవాలనే ప్రయత్నం మాది అంతకుముందు నుంచే ఉన్నది. ఎందుకంటే తిరుమావళవన్ని వాళ్ళను దళిత నాయకుల్లో చాలా గట్టిగా ఫైట్ చేస్తున్న నాయకుల్లో ఒకడు కనుక, అతను బూర్జువా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అతన్ని కలుద్దాం అనే ఒక ప్రయత్నం చేశాం. సరే, అది ఫార్మల్ మీటింగే. గద్దర్తో చాలా ఆత్మీయమైనటువంటి సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో మాకు గద్దర్ మనసు ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు, ఏమి తపన పడుతున్నాడు అనేది అర్థమైంది. గద్దర్ మనసులో ప్రజలే ఉన్నారనేది మాకు అర్థమైంది. రెండోది, గద్దర్ మాతో ఒక మాట చెప్పాడు. అది ఏంటంటే, కామ్రేడ్ కేసు చివరిలో ఈ గెరిల్లా పోరాటం పద్ధతిని మార్చుకోవాలని చెప్పి అనుకున్నాడు. అయితే దానికి ఆధారం లేదు. నేను డాక్టర్ శ్రీనివాస్ నాయుడుగా చివరి దాకా ఆయనతో సంబంధాలు ఉన్నాడు కనుక ఇది నిజమేనా అని అంటే నేను కూడా చెప్పలేను.
ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఏం మాట్లాడుతుంది అర్థం కావటం లేదు, అందుకని ఏ అభిప్రాయాలతో ఉన్నాడు అనేది నేను చెప్పలేను అన్నాడు. సరే, నిజమో కాదు, నిజం అయ్యే అవకాశం ఉన్నది, ఎందుకో చెప్తాను, అది కూడా చివరికి మాట్లాడతాను. ఆ తర్వాత రెండో సందర్భంలో మేము మళ్ళీ గద్దర్ని హైదరాబాద్లో అసెంబ్లీకి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో కలిసాం. ఆ రోజు అప్పుడే అక్కడ ప్రెస్ మీటింగ్లో కేసీఆర్తో పోటాపోటీగా మాట్లాడి, నువ్వు ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తానని చెప్పి మాట్లాడున్నాడు. దాంతో జనం హంగామా చాలా హడావుడిగా ఉంది, వస్తున్నారు, మమ్మల్ని అసలు అరగంట మాట్లాడుకోవడానికి 10 సార్లు ఆగాల్సి వచ్చింది. ఎవరో వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. సరే, చివరికి మొత్తానికి మాట్లాడాం. అప్పుడు గద్దరు, ఢిల్లీ వెళ్తున్నాను, రాహుల్ గాంధీని కలుస్తున్నాను. అయితే రాహుల్ గాంధీని కలవట్లే, రాహుల్ గాంధీ అప్పుడు అమెరికాలో ఉన్నాడు. నేను పార్టీ పెడతానంటున్నాను, రాహుల్ గాంధీ వద్దు, నువ్వు పార్టీ ప్రకటించబాకు, ఒక 15 రోజులు నేను తిరిగి వచ్చేదాకా ఆగు అని ఒత్తిడి పెడుతున్నాడు, ఏం చేయమంటావు అని చెప్పి మా సలహా అడిగాడు. నువ్వు కాంగ్రెస్లో చేరొద్దు అని చెప్పాం మేము. నీ పార్టీ నువ్వు పెట్టుకో, కానీ కాంగ్రెస్లో చేరొద్దు అని చెప్పాం మేము. చెబితే గద్దర్ మేము చెప్పిందంతా విన్న తర్వాత తన భాషలో తనేం చెప్పాడంటే, ఎడిదైనా మడిదైనా సొంత పెళ్ళం ఉండాలన్నమాట, అదే కదా నువ్వు చెప్పేది అంటే. అంతేనండి. సరే, మేము మాట్లాడుతుంది పూర్తిగా అవుతుందా కాదా అనే డౌట్స్ ఆయనకు చాలా ఉన్నాయి. మనం ఇంతకంటే ఏం చేయగలం, ఇప్పుడు ఏమి చేయలేము, మన మాట ఎవరు వింటం లేదు, నేను ఒంటరాడిని, ఇంతకంటే ఏం చేయగలం అనే ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన మేము చెప్పిన దాంతో ఫిక్స్ అయ్యి ఢిల్లీ వెళ్ళి తన సొంత పార్టీని ప్రకటించాడు, కానీ కాంగ్రెస్లో చేరలేదు, రాహుల్ గాంధీని కలవలేదు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన కొద్ది రోజులకి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం నాకు చాలా లేటుగా తెలిసింది. నాకు తెలిసేటప్పటికే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు. నేను అప్పుడు ఆ ఆపరేషన్ చేసిన ప్రసాదరావు డాక్టర్ గారు ఫోన్ చేసి, నేను ఎయిమ్స్లో ప్రొఫెసర్ని, ఆయన హెల్త్ కండిషన్ ఏమిటి అని అంటే, డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిజ్ హెల్త్ డీటెయిల్స్ టు ఎనీ థర్డ్ పార్టీ అని చెప్పి అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంద్రా అని. నేను ఎయిమ్స్లో ప్రొఫెసర్ నేను చెప్పిన తర్వాత కూడా నిజానికి అక్కడ ఏం చేయాలంటే, అది గద్దర్ హెల్త్ కండిషన్ సీక్రెట్ కాదు. అది గద్దర్ ఒక పబ్లిక్ ఫిగర్. గద్దర్ హెల్త్ గురించి గంటకి బులెటిన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత హాస్పిటల్లో ఉన్నది, డాక్టర్లకు ఉన్నది. అటువంటిది నేను ఎయిమ్స్లో, నేను డాక్టర్ని, నేను ఎయిమ్స్లో ప్రొఫెసర్ని అని చెప్పి ఫోన్ చేస్తే నేను మీకు చెప్పను అంటే నాకు అసలు మతి లేదు. అప్పటి నుంచి మేము పునరాలోచనలో పడ్డాం, అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ అన్నారు. ఆ తర్వాత మేము ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాం, ఇందులో కుట్ర ఉన్నది. ఆ కుట్రని పరిశోధించాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. కేవలం గద్దర్ ఫౌండేషన్లో పెట్టడం మాత్రమే కాదు, అసలు ఏం జరిగింది, గద్దర్కి ఆపరేషన్ ఎందుకు చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, ఇదే నా కుటుంబ సభ్యులకైతే నేను ఆపరేషన్ చేయించుండేవాడు కాదు. 75 ఏళ్ల వయసులో సివియర్ ఆస్థమాటిక్ పేషెంట్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారా? 6 నెలలే బ్రతుకుతాడు అనే అంచనా ఒకటి ఉంది. 6 నెలలే బ్రతికేటైతే నా కుటుంబ సభ్యులకి 6 నెలలు బ్రతుకుదాం, నీకు ఇష్టమైంది నాకు ఇష్టమైంది కలిసి చేద్దాం పట్టమని చెప్పి నా కుటుంబ సభ్యులకు నేను చెప్పుండేవాడిని, కానీ ఈ రకమైన ఆపరేషన్కి అయితే నేను తీసుకుని వెళ్ళేవాడు. అందుకని దాన్ని కూడా మేము సీరియస్గా ఫీల్ అవుతున్నాం. సరే, అదంతా ఒక విషయం. అయితే గద్దరి జీవితంలో 90 పాళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఎవరితో జరిగిందో, ఎవరితో పనిచేశాడో అని అందరికీ తెలుసు. చివరి కాలంలో జరిగిన విషయాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడా? చేరలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరాడని చెప్పి చాలామంది మాట్లాడారు, బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడారు. అట్లెట్లా మాట్లాడతారు? అయితే గద్దర్ పోయి ఖమ్మం సభలో రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడు, ఏదో చేశాడని చెప్పి మాట్లాడినంత నాకు భిన్నాభిప్రాయం ఉంది. భిన్నాభిప్రాయం ఉన్నంత మాత్రాన డిస్ఓన్ చేసుకుంటామా? మనం డిస్ఓన్ చేసుకుంటే పబ్లిక్ ఓన్ చేసుకున్నారు. అసలు ఒక 100 మీటింగులు జరిగినాయి ఆంధ్ర తెలంగాణలో. ఊరికి గద్దరికి నిరాజనాలు పలుకుతూ పబ్లిక్ మాట్లాడుతుంటే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఆయనతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం, అర్ధ శతాబ్ద కాలం పనిచేసిన వాళ్ళు డిసోన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి అనుకుంటున్నాను నేను. అట్లాగే గద్దర్ ఎన్నికల్లో పాల్గొన్నాడు, అదేదో పరమ పాపం అయినట్టుగా. లెనిన్ ఎన్నికల్లో పాల్గొన్నాడు, మావో కూడా ఎన్నికల్లో పాల్గొందామని చెప్పి అన్నాడు. దానికి నేను మీకు రుజువు చెప్తా తర్వాత. గద్దర్ ఎన్నికల్లో పాల్గొంటానన్నాడు అనేది అంత సీరియస్
తోలనాడాల్సిన లేకపోతే డిజోన్ చేసుకోవాల్సినటువంటి మాట అవుతుందా? దీన్ని అర్థం చేసుకోవటానికి కూడా కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకుంటే కానీ గద్దర్ ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందో మీకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమం మీరందరూ సీరియస్గా చేశారు, మేమందరం సీరియస్గా సమర్థించాం. మేము ఆ రోజున మిమ్మల్ని సమర్థించినప్పుడు, అంటే మిమ్మల్ని అంటే తెలంగాణ వాదులను సమర్థించినప్పుడు, తెలంగాణ ప్రజలకు ఒక హక్కు ఉన్నది, ఆ హక్కును గుర్తించాలి అని చెప్పి సమర్థించాం. దీనివల్ల మా ఆంధ్ర ప్రజల్లో మేము చాలా దూరమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఉన్న హక్కును మేము సమర్థించాం. కానీ నిజంగా తెలంగాణ ఉద్యమం వల్ల కమ్యూనిస్ట్ ఉద్యమానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా సీరియస్ ఆత్మ పరిశీలన ఇప్పటికీ చేసుకోలేకపోవటం అంటే ఇది చాలా సీరియస్ తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మొదటి తెలంగాణ ఉద్యమానికి రెండో తెలంగాణ ఉద్యమానికి చాలా తేడా ఉన్నది. రెండో తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? మన నాయకత్వంలో పెద్ద ఎత్తున వర్గ పోరాటం జరిగిన తర్వాత ఆ వర్గ పోరాటాన్ని పక్కదోవ పట్టించడం కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. మన దెబ్బకి ఊరు వదిలిపెట్టి పారిపోయిన దొరలంతా టీఆర్ఎస్ ముసుగులో తిరిగి ఊళ్ళలోకి వస్తుంటే మనవాళ్ళు కూడా టీఆర్ఎస్లో కలిసిపోయి ఎంత నష్టం జరిగిందో ఆలోచించాలి. సరే, అది ఇంకొక అంశం, దాన్ని అట్లా ఉంచుదాం. గద్దర్ని పార్టీ తెలంగాణ ఉద్యమంలో ముందు పెట్టి నిలబడమని చెప్పింది. టీపీపీ ప్రెసిడెంట్గా కూడా చేసినట్టున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ముందు పెట్టి నిలబడ్డ తర్వాత ఏం జరుగుతుందో హైదరాబాద్లో ఉన్న గద్దర్కి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అడవిలో ఉన్న వాళ్ళకంటే కూడా. హైదరాబాద్లో ఉన్న గద్దర్కి చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చినట్టు దాని ఫలితాలు మొత్తం తిరిగి అవే దొరలకు అన్నుకుని పోతున్నారని చెప్పి అర్థమవుతుంది. తెలంగాణలో ఫ్యూడలిజాన్ని, ఇవాళ ఫ్యూడలిజం లేదు తెలంగాణలో. మీరు ఇవాళ ఆంధ్రాలో ఇంకా ఫ్యూడలిజం ఉందేమో కానీ తెలంగాణలో ఫ్యూడలిజం లేదు. తెలంగాణలో ఎంత మార్పు వచ్చిందో ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఈ మార్పుకు కారకులు ఎవరు? దీనికోసం వేల మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ సాయుధ పోరాటం కాలం నుంచి ఇవాళ వరకు దాని ఫలితం మరెవడో తన్నుకొని పోతున్నాడు. అట్లా తనుకుని పోకుండా ప్రజల హక్కులను నిలబెట్టాలంటే అసెంబ్లీలో కూడా నిలబడి ఫైట్ చేస్తే తప్ప నిలబెట్టలేము అనేదే గద్దర్ చెప్పదలుచుకున్న విషయం, గద్దర్ చెప్పిన విషయం. అయితే గద్దర్ చెప్పిన ఈ మాటను ఆమోదించామా? ఆమోదించలేదు. ఆమోదించే హక్కు, ఆమోదించకపోయి ఉండే హక్కు ఎవరికైనా ఉంది. కానీ పార్టీ లోపల చర్చ జరిపామా? పార్టీ లోపల చర్చ జరపడం అంటే మనకు అర్థమైన పద్ధతి ఎక్కడికి వచ్చిందంటే, పార్టీ వాళ్ళు ఎవరో వస్తారు, వచ్చి వింటారు, చాలా మర్యాదగా మాట్లాడతారు. అందులో ఏమన్నా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా మర్యాదగా మాట్లాడతారు. కానీ ఇదంతా కరెక్ట్ కాదులేనా, మేము చెబుతున్నాం, పార్టీ చెబుతుంది, మీరు వినండి అని చెప్పిపోతారు. దీనిని చర్చలు అనరు. చర్చలు అంటే పార్టీ లోపల వ్యాసాలు రాసి పత్రికల్లో ప్రింట్ చేసి పైనుంచి కింద దాకా మొత్తం పార్టీ సభ్యత్వంలో చర్చ జరపాలి. అటువంటి చర్చ జరగలేదు. అసలు ఏ విషయంలోనూ జరగలేదు, ఈ విషయంలోనే కాదు. అందుకని కామ్రేడ్ కేసును గురించి కూడా చాలామంది చాలా తొలనాడుతూ మాట్లాడారు. గద్దరు, కేసు, చంద్రపుల్లారెడ్డి, చారు మజుందారు ఈ ఉద్యమానికి మూల పురుషులైన వాళ్ళని ఆ ఉద్యమం వదులుకోవటం అని అంటే అటువంటి విచిత్రమైన పరిస్థితి బహుశా మన జీవితకాలంలో మనమే చూసాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆ ఉద్యమంలో ఉండవలసినటువంటి, డెవలప్ కావాల్సినటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం డెవలప్ కాకపోబట్టి పరిస్థితి వచ్చింది. అట్లాగే గద్దర్ భిన్నాభిప్రాయం చెప్పినప్పుడు చర్చించాల్సిన అవసరం లేదా? అసలు పార్టీలో గద్దర్ ఏమిటి, వరవరరావు ఏమిటి? పార్టీలో గద్దర్, వరవరరావు ప్రాథమిక సభ్యులు. అదే మరి మన పక్కనున్న వేరే అమలు పార్టీల్లో ఆయన ఉన్నాడు, ఓపీడీఆర్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, చిగురుపాటి భాస్కర్ రావు. ఆయన వాళ్ళ పార్టీలో సెంట్రల్ కమిటీ మెంబరు. ఆయనతో పోలిస్తే గద్దరు, వరవరరావు కృషులు ఎంత? కానీ వాళ్ళ పార్టీలో స్థానం ఏమిటి? ఇది ఆ పార్టీ నిర్మాణ సూత్రాలు అట్లా ఉన్నాయి. మరి దాన్ని ఏం చేయాలి? అది కరెక్టా రైటా అది ఇప్పుడు నేను చర్చించబోట్లేదు, కానీ అది ఒక వాస్తవం. కానీ గద్దర్ వచ్చాడు, అటుపక్క నుంచి ఎవరు వచ్చారు? బహుశా కనీసం ఒకసారి అయితే ఖచ్చితంగా తనే చెప్పాడు, జంపన్న వచ్చాడు. ఈ జంపన్న నాకంటే కూడా చాలా చాలా జూనియర్. ఎంత జూనియర్ అంటే అసలు నేను పార్టీలో ఒకసారి కూడా చూడాల. నేను తెలంగాణ మొత్తం కేడర్కి మిలిటరీ క్యాంప్ జరుగుతుంటే అక్కడ క్లాసుల్లో నేనే పాఠాలు చెప్పాను. కానీ వాళ్ళల్లో లేడు, వాళ్ళకంటే కూడా చాలా జూనియర్ అయినా. ఆయన వచ్చి గద్దరితో మాట్లాడాడు, కాదులే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదులే, మన పార్టీ లైన్ కాదులే అని చెప్పిన అన్నంత మాత్రాన ఎంత మర్యాదగా చెప్పినప్పటికీ అది కాదు అంతర్గత ప్రజాస్వామ్యం అంటే, అది కాదు రెండు పంథాల మధ్య పోరాటం అంటే. సరే, ఆ పరిస్థితుల్లో గద్దరు ఇక్కడ బయట నిలబడి మనం ఫైట్ చేయకపోతే తెలంగాణ ఉద్యమం యొక్క
మన ఉద్యమ ఫలితాల మొత్తాన్ని, మన త్యాగాల మొత్తాన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి దొరలు తన్నుకుని పోతారు అనే ఆతృత పడుతూ ఆయన ఇక్కడ ఫైట్ చేయడానికి కొనుక్కున్నాడు. దురదృష్టవశాత్తు ఆయనకి మన వాళ్ళ ఎవరి నుంచి సపోర్ట్ రాలేదు. చివరిలో కూడా మాకు చివరిలో మాట్లాడినప్పుడు కూడా నా 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 తపన ఏంటో మన వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండు, వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో అంటూనే వెళ్ళిపోయాడు. అందుకే మేము అన్నాం ఆ రోజుల్లో, గద్దర్ గుండె కోస్తుంటే కూడా గద్దర్ గుండె అక్కలార చెల్లెలార అంటూనే వెళ్ళిపోయింది తప్ప ఇంకోటి కాదు. గద్దర్ వెళ్ళి ఖమ్మం సభలో రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్న మాట నిజమే, కానీ అక్కడేం పాడాడు? బానిసలారా రెండిలా అన్నాడు, కానీ బానిసలారా కండిరా అనలేదు. అందుకని ఉద్యమంలో మనతో పాటు సుదీర్ఘకాలం పనిచేసా కంట్రిబ్యూషన్ ఉన్న మనుషుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం విభేదించే అంశాలు ఉంటే కూడా. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఈ లోపాలు ఏమన్నా, వీటి లోపాలు అనుకుందాం కాసేపు. ఈ లోపాలు ఈయనొక్కళ్ళలోనే ఉన్నాయా? జైపాల్ రెడ్డికి సన్మానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పివి నరసింహారావుకి దండలేస్తున్న వాళ్ళు, పొగుడుతూ వేసాలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక రకాలైన బలహీనతలు చూపించిన వాళ్ళు ఉన్నారు. విరసంలో త్రిపురనేని మధుసూదన్ రావు ఎంత అరాచకవాది! త్రిపురనేని మధుసూదన్ రావుని ఎందుకు విమర్శించరు? నేను ఈ మాట అడిగాను. ఎందుకని కొంతమంది మీద అంత ఎక్కువ విమర్శలు ఎందుకు వస్తున్నాయి, కొంతమంది మీద తక్కువ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఈ నేపథ్యంలో నేను ఒకసారి ఒక మిత్రుడితో నేను కొంచెం కోపంగా మీకు జంజం ఉన్నదాన్ని. ఆ మాట అన్న 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసి నేను క్షమాపణ చెప్తున్నాను. అయితే జంజం లేదని కాదు, హార్ష్గా మాట్లాడినంత క్షమాపణ చెప్తున్నాను. కానీ మనకు జంజం ఉన్నది, మనలో అనేక మందికి జంజం ఉంది. నాకు ఉందేమో నేను చూసుకోవాలి, మీకు ఉందేమో మీరు చూసుకోవాలి. నేను ఈ జంజం అనే మాటను పుట్టుకతో ఏ కులంలో పుట్టారని దాని నుంచి అనటం లేదు. మన భావజాలం, మన ఆలోచన పద్ధతులు ఎట్లా ఉన్నాయి, ఆ కోణం నుంచి పరిశీలిస్తే గద్దర్ని కానీ మరొకరిని కొండపల్లి సీతారామయ్యని కానీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మంచిని ఎట్లా అర్థం చేసుకోవాలి, చెడుని ఎట్లా అర్థం చేసుకోవాలి. మావో చెప్పాడు స్టాలిన్ గురించి మాట్లాడుతూ 70% 30% అని. మరి అదే కులబద్ధ ప్రకారం మనం ఉన్నామా? ప్రేమ వస్తే నెత్తిన పెట్టుకోవటం, కోపం వస్తే తీసి అవతల పారేసి వాడు పూర్తిగా పనికిరానివాడనో, ద్రోహనో, మనవాడు కాదనో, ప్రజల మనిషి కాదనో. ఒక్క మాట నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. చరిత్రని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రాయరు, చరిత్రని కమ్యూనిస్టులు కూడా రాయరు. చరిత్రని ప్రజలే రాస్తారు. ఇది మనం నమ్మే సిద్ధాంతం. అందుకే నేను ఇంకో సందర్భం వివరంగా మాట్లాడతాను. ఆల్ పవర్ టు సోవియట్స్ అన్నాడు లెనిన్, ఆల్ పవర్ టు బోల్షివిక్స్ అనలా. ఎందుకని అనలేదు ఆల్ పవర్ టు బోల్షివిక్స్ అని? అందుకని ప్రజలే చరిత్ర నిర్మాతలు అవుతారు, ప్రజలే చరిత్రను రాస్తారు అని మనం నమ్మితే తొందరపడిపోయి మన తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. గద్దర్ని ఓన్ చేసుకోవటం మన ప్రజాబలం, గద్దర్ని ఓన్ చేసుకోలేకపోవటం మనకున్నటువంటి ఒక అవలక్షణాల్లో ఒకటిగా చూస్తున్నాం తప్ప మరొకటి కాదు. అందుకని గద్దర్ ప్రజల మనిషి, గద్దర్ వారసత్వాన్ని నిలబెట్టుకుని దానిని విభేదాలు ఉంటే కూడా, నాకు ఉన్న విభేదాలు ఉంటే కూడా ఓపికగా కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, అనేక మందిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఈ ఉద్యమానికి ఉన్నది. అందుకని గద్దర్ చనిపోయిన ఈ సందర్భంగా, గద్దర్ని గుర్తు చేసుకుంటున్న ఈ సందర్భంగా, గద్దర్ని 100కు 100 పాళ్ళు తప్పు లేని మనిషిగా చూడాల్సిన అవసరం లేదు. అందుకని గద్దర్ని తోలునాడాల్సిన అవసరం లేదు. గద్దర్ ప్రధానంగా ప్రజల మనిషి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దరకు ప్రజల్లో నిలిచే ఉంటుంది. అది మనకిష్టం లేకపోయినంత మాత్రాన పోదు. అట్లాగే కొన్ని కుక్కలు గద్దర్ మీద మురిగినాయి. అసలు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని విషయాలు, పార్టీకి గద్దర్కి మధ్య ఏమేమి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయో మాట్లాడారు. అసలు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? పార్టీలో కాదు శ్రద్ధ, కనీసం ఒక్కరోజు ఆర్ఎస్సీలో కూడా పనిచేయని వాళ్ళు ఇవన్నీ మాట్లాడటం. నేను మాట్లాడానంటే మీరు మాట్లాడంటే అర్థం, దానితో కలిసి పనిచేసాం, ఆ పార్టీతో, ఆ పార్టీ ప్రజా సంఘాలతో కలిసి పనిచేసాం. కానీ ఏమేం సంబంధం లేని వాడు ఎట్లా మాట్లాడతాడు అంటే ఇక్కడ ఇంకెవడో మాట్లాడిస్తున్నాడు. అసలు సమస్య ఇంకెవడో. నాకు తెలిసి పార్టీలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఆ నిజామాబాద్ శంకర్ అంటూ నేను కలిసి ఒక నెల రోజుల పాటు క్యాంపులో గడిపాం. ఎంత పెత్తందారి పొగళ్ళు ఉన్న మనిషి. మరి అందుకని
ఈ రకమైన దీన్ని కాకుండా అసలు ఇప్పుడు మనుషుల మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతవి పెంచుకోవటం, వ్యక్తిగత తగాదాలు పెంచుకోవటం. నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ సూత్రాల్లో సూత్రాన్ని యాడ్ చేయాల్సింది ఏంటంటే, వ్యక్తిగత తగాదాలు పెంచుకునేవాడు కమ్యూనిస్ట్ కాడు, వ్యక్తిగత శత్రుత్వం పెంచుకునేవాడు, వ్యక్తిగత కారణాల వల్ల ముఠాలు పెట్టేవాళ్ళు, వ్యక్తిగత కారణాల వల్ల ఇంకొక మనిషిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు, ఈ అసలు మనకు ఉండకూడనటువంటి లక్షణాలు. అందుకని గద్దర్ గురించి, గద్దర్ గొప్పతనాన్ని గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కనుక, మనని మనం పరిశీలించుకుంటూ ఇన్ని లోపాలకు మనం గురయ్యాము ఈ ఉద్యమ క్రమంలో. అనేక త్యాగాలు చేసింది మనమే, మనలో ఉన్న ప్రతి వాడు త్యాగాలు చేయనివాడు ఎవడు ఉండే అవకాశమే లేదు. అనేక త్యాగాలు చేసింది మనమే, అనేక బలహీనతలు చూపించింది మనమే. ఈ బలహీనతలను పోగొట్టుకుని ఆ త్యాగపూరితమైన సంప్రదాయాన్ని మనం సృష్టించినటువంటి గద్దర్ ఒక మాలపల్లె కుర్రవాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని నోబెల్ ప్రైజ్ కూడా తలంచుకోవాల్సినటువంటి స్థాయికి తీసుకెళ్ళిన సిద్ధాంతం మార్క్సిజం. ఆ శక్తి మార్క్సిజానికి మాత్రమే ఉన్నది. అయితే అదే సమయంలో ఆ మార్క్సిజాన్ని మనం అర్థం చేసుకున్న పద్ధతుల వల్ల మనం చూపిస్తున్న లోపాలను మనం సవరించుకుని దానికి మనం సాధించిన ప్రతి విజయానికి, మీరు ఒకసారి అసలు మార్క్సిజం అంటే ఏంటో చూడాలంటే మార్క్స్ పుస్తకాలు పక్కన పెట్టండి, వరల్డ్ హిస్టరీ చదవండి. వరల్డ్ హిస్టరీ అంతా చదివిన తర్వాత మీరు మార్క్సిజం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఆనాటి వరకు మానవ జాతి సంపాదించుకున్న సమస్త సంపదనే, భావజాలపరమైన సంపదనే, సాంస్కృతికపరమైన సంపదనే తనలో ఇముడ్చుకున్నవాడే మార్క్స్, ఎంగిల్స్. అట్లాగే మనం ఇవాళ మనతో ప్రయాణం చేసిన వాళ్ళల్లో అనేక మంది చేసిన త్యాగాలు, వాళ్ళు సృష్టించిన సంపద, సైద్ధాంతిక సాంస్కృతిక సంపద, ఈ సంపదను ఓన్ చేసుకోవాలి తప్ప ఈ సంపదను దూరం చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అయితే గద్దర్ చివరిలో చేసిన వాటిని అన్నింటినీ ఆమోదించమని నేను మిమ్మల్ని డిమాండ్ చేయట్లా. ఆమోదించవచ్చు, వేధించవచ్చు. మేమైతే గద్దర్ని ఓపికగా మాట్లాడి వినోవర్ చేసుకుందాం అనుకున్నాం. గద్దరే బ్రతికుంటే బహుశా మేము అనుకున్న తెలంగాణ ఫ్రంట్ అనేది గద్దర్ చనిపోవటం వల్ల మాకు కుడి భుజం పోయి మేము చేయలేకపోయాము. బ్రతికుంటే ఎట్లుండేదో వాతావరణం. కానీ విషయాన్ని అట్లా చూస్తే మనకు మంచిది తప్ప ఆవేశాలతో మనమే పవిత్రమైన విప్లవకారులం అయిపోయినట్టు, అగ్నిహోత్రోధాలు కన్యాశుల్కన్నాళ్ళలో అగ్నిహోత్రోధాల పాత్రలాగా అటువంటి అగ్నిహోత్రోధాలను బిహేవియర్ కాకుండా ఓపికగా మన ఉద్యమం సాధించింది, దానికి ఏర్పడ్డ పరిమితులు, ఎన్ని త్యాగాల ఫలితాన్ని ఎట్లా మనం కన్సాలిడేట్ చేసుకోవాలి, అందులో ఉన్న మంచిని వారసత్వాన్ని అంతటిని ముందుకెట్లా కొనసాగించాలి నేర్చుకోవడానికి కామ్రేడ్ గద్దర్ గొప్ప ఉదాహరణ అని చెప్పి అనుకుంటూ, కామ్రేడ్ గద్దర్ విషయంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది, కొన్ని వేల మంది జనం పార్టిసిపేట్ చేస్తుంటే అందులో ఒక సినిమా డైరెక్టర్ కూడా వచ్చి ఉన్నాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత సినిమా డైరెక్టర్ ఏమన్నా అంటే, మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసి పెద్ద సినిమా థియేటర్లు కట్టి ఏసీలు పెట్టి కుషన్ సీట్లు పెడితే 3 గంటల సేపు కూర్చోబెట్టడం మా వల్ల కావట్లేదు. నువ్వు ఇన్ని వేల మంది జనం దుమ్ములో ధూళిలో హోరణ కురుస్తున్న వర్షంలో నిలబెట్టుతున్నావు అంటే అసలు నువ్వు కళాకారుడువా మాంత్రికుడువా అన్నాడు. అటువంటి మాంత్రికులను సృష్టించగలిగిన మన ఉద్యమం మొండితనంతో, మూర్ఖత్వంతో కాలదనుకునేటువంటి లక్షణాలు కూడా ఉన్నది మనలోనే. ఆ కాలదనుకోకుండా ఇంకా వందల మంది మాంత్రికుల్ని సృష్టించటం కోసం పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. మన మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పిన పద్ధతుల్లోనే అర్థం చేసుకోవాలని, కామ్రేడ్ గద్దర్ వారసత్వాన్ని ఓన్ చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరం ఫర్ సోషల్ చేంజ్ వాళ్ళకి, గద్దర్ ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్, మీ వాల్యుబుల్ సందేశం మాకు ఇచ్చారు. ఇవాళ కామ్రేడ్ గద్దర్ 77వ జయంతి సందర్భంగా వసంత కన్నవిరాన్ మేడం మీరు మాట్లాడారు. తర్వాత అల్లం నారాయణ ఏదో పనిలో ఆఫీస్లోనే ఆయన బిజీగా ఉన్నారని చెప్పారు, ఆయన రాలేకపోయారు. అయితే ఏది ఏమైనా ఫోరం ఫర్ సోషల్ చేంజ్ వివిధ అంశాల మీద వివిధ వక్తలతో సమావేశాలు నిర్వహిస్తుంది. ఫోరం ఫర్ సోషల్ చేంజ్కి ఉన్న పరిమితులతో ఆలోచిస్తే ప్రతి వక్తలు మాట్లాడే ప్రతి అంశంతో అనుకూలత కానీ వ్యతిరేకత కానీ ఉండాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీరు ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు
మీ అందరికీ కృతజ్ఞతలు. మల్లారెడ్డికి కూడా కృతజ్ఞతలు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఇవాళకి రేపు అక్కడ రవీంద్ర భారతిలో అయితే ఉంది గద్దరు యొక్క జన్మదినోత్సవం. మనం వీలైన వాళ్ళందరం పోదాం. తర్వాత థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.